తెలంగాణలో పంచాయతీ ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కీలక హెచ్చరిక. 45 రోజుల్లోగా ఖర్చులకు సంబంధించిన వివరాలు గిన సమర్పించకపోతే పదవులు 3 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ అభ్యర్థులు ఎంపీడీఓలకు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలైతే చాలా ప్రశాంతంగా ముగిసినాయి. మనం చూసినట్లయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే అధిక సీట్లు గెలవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ స్థానాలనే కైవసం చేసుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి కూడా గ్రామ స్థాయిలో చూసినట్లయితే కొంచెం ఆదరణ అయితే లభించింది. ఇతరులు కూడా ఈ ఇండిపెండెంట్గా ఎవరైతే పోటీ చేసిరో వాళ్ళకు కూడా అనుకున్న విధంగా అయితే రిజల్ట్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 22వ తేదీ నాడైతే ఈ కొత్తగా ఎంపికైన సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. అదేంటంటారా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎన్నికల సమయంలో ఖర్చులు అయితే చేసిర్రు. మరి ఆ ఖర్చులకు సంబంధించిన వివరాలను 45 రోజుల్లోగా ఎట్లాంటి తప్పిదాలు లేకుండా, అంటే ఎలాంటి తప్పిదాలు లేకుండా, అవకతవకలు లేకుండా వాటికి సంబంధించిన వివరాలను అయితే ఎంపీడీఓలకు సమర్పించాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ ఖర్చుల విషయంలో కానీ లెక్కల విషయంలో కానీ ఏవైనా అవకతవకలు కానీ జరిగినట్లయితే వారిపైన చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని, అదేవిధంగా వాళ్ళ పదవుల నుంచి వాళ్ళని తొలగించి భవిష్యత్తులో కూడా 3 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తామని అయితే ఈ క్రమంలోని ఎన్నికల అధికారి ముకుంద్ అయితే ఆదేశాలు జారీ చేసి ఏ టైం అయితే కేటాయించారో ఆ టైం లోపు, అంటే 45 రోజుల లోపు ఎంపీడీఓలకైతే పూర్తి వివరాలు వెల్లడించాలని, ఎంపీడీఓలకు వివరాలు సమర్పించిన తర్వాత టీఈ పోల్ అనే వెబ్సైట్ లో కూడా వాటికి సంబంధించిన ఖర్చుల వివరాలని అప్లోడ్ చేయాల్సి అయితే ఈసీ జారీ చేసింది. పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఎంత వరకు ఖర్చు చేయాలి, మరి వార్డు మెంబర్కి వచ్చేసి ఎంత వరకు ఖర్చు చేయాలి, మరి ఏ గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉన్నారు, మరి ఎంత జనాభా ఉన్న వాళ్ళకు ఎంత ఖర్చు అనేది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయించింది. మనం చూసినట్లయితే 5,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి అయితే సర్పంచ్ అభ్యర్థికి వచ్చి ఆయన ఖర్చు వచ్చేసి 1,50,000 మించకూడదు అనేది చెప్పింది. ఇక వార్డు మెంబర్కి వచ్చేసి 30,000 అయితే స్పష్టం చేసింది. మరి ఈ క్రమంలోనే తెలంగాణలో చూసినట్లయితే 3 విడతల్లో ఎన్నికలైతే నిర్వహించారు. ఈ 3 విడతల ఎన్నికల్లో ఏకగ్రీవంగా చూసినట్లయితే 1,205 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేశారు. 25,848 వార్డు స్థానాలను అయితే ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఇక మిగిలిన 11,497 సర్పంచ్ స్థానాలను, 85,955 వార్డు స్థానాలకైతే ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో తెలంగాణ గ్రామ పంచాయతీలోని ప్రజలు 1,25,23,137 మంది అయితే ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం ఈ ఎన్నికల్లో 80.35% అయితే పోలింగ్ నమోదైందని అయితే ఎన్నికల అధికారులు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఈ 3 విడతలలో గెలిచిన అభ్యర్థులు అయితే 45 రోజుల్లోపు ఎంపీడీఓలకు మరియు పోర్టల్లో వాళ్ళ వివరాలు కనుక వెల్లడించకపోయినట్లయితే వారిపైన పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 23 ప్రకారం అయితే పదవుల నుంచి తొలగించడం జరుగుతుంది అని అయితే ఈసీ అయితే సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు ఖర్చు ఉండాలి, అక్కడి వరకు ఎంత పెట్టిరో ఖర్చు అక్కడి వరకు వివరాలు అప్లోడ్ చేయాలని చెప్పారు. కానీ మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీలలో లక్షలు కాదు కోట్లు పెట్టిన ఖర్చులు మరి ఎన్నికల అధికారులకు ఉన్నది ఉన్నట్టుగా మరి సమర్పిస్తారా, లేకపోతే ఎన్నికల సంఘం నిర్ణయించిన అమౌంట్ వరకే లెక్కలు చూపిస్తారా, లేకపోతే వాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అది మొత్తం చూపిస్తారా, మరి వాళ్ళ పైన ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.